అందరికీ షలోమ్. ఈరోజు తోరా స్టడీ ఆదికాండం 30 అధ్యాయము 12 గోత్రాల యొక్క ఆవిర్భావం. ఈరోజు పార్ట్ 4 తోరా స్టడీ. కర్నూలు ప్రాంతము శేఖర్ గారి యొక్క తల్లి అవిశ్వభోగ వజారమ్మ గారి యొక్క ఆత్మశాంతి నిమిత్తము చేస్తున్నాం. అలాగే వేణు ఖన్నా యొక్క కుమార్తె దీపికకి మరి ఒక నూతన సంవత్సరం ఆశయం అనుగ్రహించినందుకు గాను థ్యాంక్స్ గివింగ్ తోరా స్టడీ. తర్వాత ఎలిమెలెక్ గారి యొక్క కుటుంబం థ్యాంక్స్ గివింగ్ తోరా స్టడీ. ఇక తోరా స్టడీ ద్వారా శేఖర్ గారి యొక్క తల్లికి ఆత్మశాంతి, దీపికకి మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దేవుని యొక్క జ్ఞానము, నడిపింపు, అలాగనే ఎలిమెలెక్ గారి యొక్క కుటుంబాన్ని ఆశయం దీవించి ఆశీర్వదించునుగాక. 30 అధ్యాయం. నిన్నటి దినం మనము ఇటు అటు కొంచెం సీరియస్ మిస్ అయ్యాము. అది మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకొని ముందుకు వెళ్దానికి ప్రయత్నం చేస్తాం. 30 అధ్యాయము 3వ వచనం లేకపోతే 1 నుంచి చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భబలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పోము, ఆమె నా కొరకు పిల్లలను కనును. ఇక్కడ వీరి యొక్క ఆలోచన విధానం ఒక్కసారి చూడండి. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? వాట్ డు యు మీన్ బై స్పిరిచువాలిటీ? ఈ విషయం దగ్గర వచ్చినప్పుడే జస్ట్ థాట్స్ వస్తున్నాయి తలంపులు. ఏమని? వారి ఆలోచన విధానం ఏమిటి? పిల్లలున్నా లేకున్నా నేనే భార్యని, నేనే ఉండాలి అని అనుకోవటం లేదు. వాళ్ళు భార్య అనే హోదా కంటే ఎక్కువగా బిడ్డలు కనడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఎంచుతున్నారు. ఇది ప్రధానమైన అంశంగా మనం చూడాలి. ఇక్కడ యాకోబు గారు ఏం ఇనిషియేటివ్ తీసుకోవటం లేదు, రైట్? అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అబ్రహాము గారు ఏమి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. సారమ్మ ఏమంటున్నారు? మరి నేను పిల్లలు లేకుండా ఉన్నాను, నాకు బిడ్డలు కావాలి, కాబట్టి హాగరు తన యొక్క దాసి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినటువంటి హాగరును తీసిస్తుంది. ఇక్కడ వారి యొక్క ప్రధానమైన టార్గెట్ ఏమిటి? పాయింట్ ఏంటి? బిడ్డలు కనడం. అది వారి యొక్క ప్రధానమైన ఇదిగా పెట్టుకున్నారు. సో ఇక్కడ మనం రాహేల్ని చూసినప్పుడు ఆమె ప్రేమించింది, యాకోబు గారు ప్రేమించారు. అప్పుడు వాళ్ళు నేనే ఉండాలి అనే ఒక థాట్, తలంపుతో రాహేలు ఉన్నట్లయితే ఆమె ఎలా తన యొక్క దాసిని తీసి ఇస్తుంది? ఈ యొక్క పాయింట్ కూడా ఆలోచించాలి. ఇదంతా ఆధ్యాత్మికంగా మనం చూడాలి తప్ప శారీరకంగా చూడకూడదు. ఎందుకు అనంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, వారు ప్రతి విషయాన్ని, భౌతికంగా ఉన్న ప్రతి విషయాన్ని తీసి అది స్పిరిచువల్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా కన్వర్ట్ చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్గా నువ్వు ఆలోచిస్తే ఫిజికల్గా కనిపిస్తుంది, స్పిరిచువల్గా ఆలోచిస్తే అది లెవెల్ దాటి నువ్వు పైకి వెళ్ళి ఆలోచిస్తే అది స్పిరిచువల్గా నువ్వు చూడొచ్చు, స్పిరిచువల్గా అర్థం చేసుకోవడం కూడా. ఇట్స్ నాట్, ఇక్కడ మనం మాట్లాడుతున్న యొక్క అంశాలు, ఇట్స్ నాట్ అబౌట్ సెక్షువల్ యాక్టివిటీ. ఇక్కడ సెక్షువల్ యాక్టివిటీ అనేదే కాదు, అన్న విషయమే కాదు. బిడ్డల్ని కనాలి. ఇక్కడ ఇశ్రాయేలు
తనకి 12 మంది పుడతారు అనేటటువంటి ఒక ఆ యొక్క విజన్, ఆ దర్శనంతో వారు వర్క్ చేస్తున్న విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారు వర్క్ చేస్తున్న విధానం. సో స్పిరిచువల్ విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఇమోషనల్ అటాచ్మెంట్, శారీరకమైన ఇమోషనల్ అటాచ్మెంట్ గురించి మాట్లాడటం లేదు. అర్థమవుతుందా పాయింట్ ఏడో? ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఇమోషనల్ లవ్, దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ లవ్. స్పిరిచువల్ అని అంటే ఏమిటి? దట్ విచ్ గోస్ బియాండ్ ఫిజికాలిటీ, అబౌవ్ ఫిజికాలిటీ. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. సో ఆమె ఏమంటుంది, రాహేలు ఆమె ఏమంటుంది, నా దాసి అయిన బిల్హా ఉంది కదా, ఆమెతో పోయి ఆమె నా కొరకు పిల్లలను కను, ఆమెతో వెళ్ళు, నాకు ఆమె ద్వారా పిల్లలు నాకు కలుగుతారు. ఐ వాంట్ చిల్డ్రన్. ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే దానికి సంబంధించినటువంటి కామెంటరీ, సారా సజెషన్ ఇస్తున్నారు అబ్రహాం గారికి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మన యొక్క మన వ్యూస్ ముందు మనకున్న ఈ వైవాహిక సంబంధమైన వ్యూస్ అని తీసి పక్కన పెట్టండి. మీరు మీకున్న వ్యూస్లో నుంచి చూస్తే ఇదేదో తప్పుగా కనిపిస్తుంది. నువ్వు తప్పు, తోరా రైటు. అర్థమవుతుందా పాయింట్ ఏంటో? నువ్వు తప్పు, నీ ఆలోచన తప్పు, తోరా రైట్, తోరా ఆశయం ఇచ్చారు. మీరు మీ వ్యూస్లో నుంచి చూసుకొని ఇదెలా, అదెలా, ఇదేంటి, అదేంటి, నో, ప్రశ్నించడానికి, అడగడానికి నీకు నాకు ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే పరలోకం ఆమోదించింది, పరలోకం దాన్ని గుర్తించింది, పరలోకం దాన్ని ఆ నడిపింపులలో పరలోకం యొక్క భాగం ఉంది. అందుకే వారందరూ మాతృమూర్తులు అయ్యారు, పితరులు అయ్యారు. సో నీవు ఉన్న భార్య భర్త అనే ఆ యొక్క రిలేషన్ చాలామందికి తెలియనిది ఏంటంటే అదేదో అపవిత్రం అని అనుకుంటారు. నీకు తెలియదు, అసలు అపవిత్రం కాదు, పరిశుద్ధం, పవిత్రమైంది భర్త భార్య మధ్య జరిగేది. అదర్ దాన్ దట్ వెళ్ళావా, అది అపవిత్రం. భర్త భార్య కాకుండా ఇల్లీగల్గా వెళ్తే అపవిత్రం. అది గుర్తించాలి. పరిశుద్ధం, దేవుడు పవిత్రమైనటువంటి బంధంగా దేవుడు గుర్తిస్తున్నారు. ఇది యూదత్వం యొక్క విధానం. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. సో 16వ అధ్యాయము సారా గారి దగ్గరికి వచ్చినప్పుడు సారా సజెషన్ ఇస్తున్నారు. ఏమని? 16వ అధ్యాయము 2వ వచనం, నేను పిల్లలు కనకుండా ఆశయం చేసి ఉన్నారు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు. అబ్రహాముతో చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆ టైంలో డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ ఇదంతా ఏం లేదు. ఎవరిలో ఫాల్ట్ ఉంది, ఏంటుంది, ఇవన్నీ చెప్పడానికి చేయడానికి ఏమీ లేవు. సో అప్పుడు ఈమె ఏమంటుంది, ఒకవేళ దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వచ్చు ఈమె ద్వారా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడెవరు? హాగర్ ఎవరు? ఈజిప్షియన్, ఐగుప్తురాలు, పక్కా విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడి. సారమ్మ హోలీ సోల్, చాలా పరిశుద్ధమైన సోలు. అబ్రహాము గారు చాలా హోలీ సోలు. ఎస్. ఇప్పుడు ఆమె ఐగుప్తురాలైనటువంటి అన్యురాలు, విగ్రహారాధికురాలను తీసి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇంటెన్షన్ ఏంటి? ఫిజికల్ రిలేషనా, బిడ్డ? సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క మైండ్ సెట్లో ఉన్న
ఒక తప్పు విధానం తీసేయాలి. ఇట్ ఈజ్ అబౌట్ చిల్డ్రన్. వాళ్ళకి బిడ్డ కావాలి. తనకి ఎంతగా బిడ్డ కావాలి అనే తపన, వాంఛ లేకపోతే ఆమె ఈ పని చేస్తుంది. ఇక్కడ ఇంకా చెప్పాలంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెల్ఫ్ సాక్రిఫైస్. సెల్ఫ్ సాక్రిఫైస్, అవునా? అంటే తనకు తాను త్యాగం చేసుకుంటుంది. తనకు తాను త్యాగం చేసుకుంటుంది బిడ్డ కావాలి అని. సో బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఫార్ ద సేక్ ఆఫ్ అబ్రహాం గారికి బిడ్డలు కావాలి, అబ్రహాం గారికి బిడ్డలు జనరేషన్ ఉండాలి అనే ఒక ఆ వాంఛ, ఆ డిజైర్ ఆమె ఈ కార్యము చేసింది. దాన్ని బట్టి సిఫ్తే ఖోఖమీం గారు ఏం చెప్తున్నారు అని అంటే, అబ్రహాము గారికి సంతానం కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈమె త్యాగం చేసి ఈ పని చేసినందున ఆ తరువాత ఈమెకే దేవుడు గర్భము తెరిచి తనకు అంటూ ఒక సొంత బిడ్డను ప్రసాదించారు. 13 సంవత్సరాల తర్వాత పుడుతున్నాడు ఇస్సాకు. సో an unselfish act. ఇదేంటి? స్వార్థమా నిస్వార్థమా? నిస్వార్థం. ఎంతమంది ఇలాంటి ఒక స్థాయికి ఎదగలుగుతారు? అందుకే వాళ్ళు మాతృమూర్తులు అయ్యారు. నిస్వార్థం. ఇందులో నా స్వార్థం అంటూ ఏమీ లేదు. ఈయన నాకే, ఈయన నావాడే, ఇలాంటివి ఏమి లేవు. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ కావలసినటువంటి పాయింట్ ఏంటి? బిడ్డలు కావాలి. An unselfish act of this kind when done with honest intentions. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక విషయాలు చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్. చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క ఉద్దేశములో, తన అంతరాత్మలో, తన ఉద్దేశములో యథార్థమైన ఆలోచనలు, యథార్థమైన తలంపులు, యథార్థమైన మోటివేషన్, సిన్సియర్ మోటివేషన్, సిన్సియర్నెస్, హానెస్టీగా ఒక పని గురించి అతడు ఉద్దేశించినప్పుడు, ఆ పని పరలోకానికి కనెక్ట్ అయినప్పుడు నిజంగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మనం అందరము గ్రహించాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం చేసేటటువంటి యాక్షన్ ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సిన్సియర్గా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, మంచి హానెస్ట్గా అంటే చాలా మేలైన, మంచి యథార్థమైనటువంటి ఒక ఆలోచన, యథార్థమైనటువంటి తలంపుతో కూడినటువంటి యాక్షన్. సో అది, అండ్ దట్టు నువ్వు చేసేది నీకు అనిపిస్తుంది అన్నది కాదు, కానీ అది పరలోకం చేత ఆమోదించబడాలి. ఎప్పుడైతే అది పరలోకం చేత ఆమోదించబడతాదో, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం కానీ, ఆ యొక్క ఆ కనెక్షన్ కానీ, అప్పుడు పరలోకం బ్లెస్ చేస్తుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో కెన్ బ్రింగ్ డివైన్ కంపాషన్. ఆమె నిస్వార్థమైన క్రియ, స్వార్థము లేకుండా నిస్వార్థమైన క్రియ, మంచి యథార్థమైన మంచి మనసుతో ఆమె చేసింది. మంచి మనసుతో మనం చేసే క్రియ ఒకవేళ ధర్మమే అనుకోండి, ధర్మం చేసే క్రియే, ఎలాంటి మనసుతో చేస్తున్నావు? మంచి మనసుతో. ఇంటెన్షన్, ఏ క్రియ చేసినా నీ ఇంటెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? అది పరలోకం చూస్తుంది. స్వార్థంతో నువ్వు చేస్తున్నావా, నిస్వార్థంగా చేస్తున్నావా?
ఇప్పుడు ఎవరికో ఏదో ఒంట్లో బాగలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒంట్లో బాగలేదు, వెంటనే చారిటీ చేద్దాం. స్వార్థమా నిస్వార్థమా? డౌట్ వస్తుంది. స్వార్థమా నిస్వార్థమా? స్వార్థం అది. ఎందుకు అని అంటే నువ్వు బాగుపడాలి అన్న ఉద్దేశంతో బయటపడడానికి నువ్వు చారిటీ చేస్తున్నావు. నిస్వార్థము అనంటే ఏమి లేడు, రెగ్యులర్గా చేస్తున్నావు చూడు, అది నిస్వార్థం. ఏదో జరిగిన తర్వాత నువ్వు చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంప్రూవింగ్ యువర్ గుడ్ డీడ్స్. నీ గుడ్ డీడ్స్ని పెంచుకోవడానికి ఇప్పుడు డౌన్ అయ్యింది కాబట్టి పరిస్థితి, దాన్ని పెరుగుపరచుకోవడానికి చేస్తున్నాం. ఒక విధంగా ఒక విధమైన ఒక యాంగిల్లో నువ్వు చూసినప్పుడు అది స్వార్థమే, కానీ అది నిస్వార్థం కాదు. నిస్వార్థం అని అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు నీకు అంటూ నీది అంటూ ఉన్నదాన్ని తీసి ఇవ్వడం, చేయడం నిస్వార్థం అవుతుంది. సో అలాగ చేసినప్పుడు అంట దేవుని యొక్క కనికరము పొందే అవకాశం ఉన్నది. దేవుని యొక్క కనికరము పొందే అవకాశం ఉంది. సో న్యూమరస్ టైమ్స్ ఇన్ జూయిష్ హిస్టరీ, హిస్టరీలో మనం చూస్తే ఇలాంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. వారు బిడ్డలు లేనప్పుడు, కలుగలేనప్పుడు నిస్వార్థంగా వారు ఇలాంటి ఒక క్రియ చేసినప్పుడు వారి గర్భాలు కూడా తెరవబడ్డాయి. అలాగే రాహేలు కూడా ఇక్కడ నిస్వార్థంగా తనకి కూడా బిడ్డలు కావాలని తన దాసిని తీసి యాకోబు గారికి ఇవ్వడం బట్టి తనకు కూడా గర్భము తెరవబడుతుంది. ఈ విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ అవసరం. అప్పుడే నీకు ఆధ్యాత్మికమైన విషయం నీకు వస్తుంది, గ్రహింపులోకి వస్తుంది. ఇదంతా స్పిరిచువల్ విషయాలు. శారీరకంగా చూస్తే అది శారీరకమైన విషయాలు బట్టి ఇలాగ నీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లస్ట్ కనిపిస్తుంది, సెక్షువల్ డిజైర్ కనిపిస్తుంది, ఫిజికాలిటీ కనిపిస్తుంది. ఇదే కనిపిస్తుంది నీకు ఆ లెవెల్లో ఉన్నవాడికి. అది దాటి పైకి వెళ్ళి చూస్తున్న వాడికి స్పిరిచువాలిటీ కనిపిస్తుంది. తోరా అనేకమైన లెవెల్స్లో ఉంది, తోరా అనేక లేయర్స్లో ఉంది. నీకు అర్థం కాకపోతే ఊరుకోగానే తప్పుడు మాటలు మాత్రం ఈ పరిశుద్ధుల మీద మాట్లాడొద్దు. చాలా ఉన్నాయి కోకొలలు. ఈ క్రైస్తవులు చాలామంది తెలియక, అర్థం కాక, వాక్యం అర్థం కాక, తోరా అర్థం కాక వీరిని పట్టుకొని రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దేవునికి దగ్గరస్తులు, సమీపస్తులు, హషేముకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దేవునితో నడిచారు. దేవుడు వాళ్ళని దర్శించారు. దేవుడు వాళ్ళతో మాట్లాడారు. నీతో ఏమైనా మాట్లాడుతున్నారా? నీకు ఏముండదు. నీకే లోపల వచ్చే ఇన్స్పిరేషన్ అన్నీ దేవుడు మాట్లాడేస్తున్నాడు అని చెప్తావు. ఒకటి జరుగుతుంది, ఒకటి జరగదు. దేవుడు చెప్పితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, పిన్ పాయింట్గా. అందులో డౌట్ లేదు. ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తావు, ఎలా ఎదుర్కొంటావు, దాన్ని ఎలా నువ్వు ముందుకు తీసుకొని వెళ్తున్నావు నీ లైఫ్ని అన్నదే చాలా ప్రధానమైన అంశం. ప్రతి మనిషికి ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ ఛాలెంజెస్. ఎవ్రీబడి హ్యాస్ క్వశ్చన్ పేపర్ ఆన్ దేర్ ఓన్ క్వశ్చన్ పేపర్స్. నీకు వచ్చిన నీ క్వశ్చన్ పేపర్ని నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తున్నావు, ఎలా ఆన్సర్ చేస్తున్నావు, దట్స్ యువర్ ఛాలెంజ్. దట్స్ వాట్ యు హావ్ టు సీ. సో బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను. తీర్పు తీర్చెను అంటే ఏంటి? అందరూ అది ఒక నెగిటివ్ సెన్స్లో చూస్తే తీర్పు తీరుస్తాడు దేవుడు నీకు, తీర్పు విధిస్తాడు దేవుడు నీకు అని అంటే నెగిటివ్ సెన్స్లో చూస్తారు. ఇది నెగిటివ్ సెన్స్. దేవుడు నాకు తీర్పు తీర్చాడు నెగిటివ్ సెన్సా, పాజిటివ్ సెన్సా?
ఆమె పాజిటివ్ సెన్స్లో చెప్పిందా, నెగిటివ్ సెన్స్లో చెప్పిందా? ఇప్పుడు చెప్తున్నాను కదా, మనకు అర్థం చేసుకోవడం దోషం, మంది దోషం, వాక్యాన్ని కాదు. మన అండర్స్టాండింగ్ ప్రాబ్లం. వాక్యము అర్థం చేసుకునే విధానము తప్పు. దేవుడు తీర్పు తీరుస్తాడు అని అంటే నీకు ఏదో కొడతాడు, నేను తంతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అన్నది పాయింట్ కదా, అలా కదా. కానీ ఏమేమంటుంది? దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఎలా అంటే నాకు మంచి తీర్పు ఇచ్చాడు అంటుంది. ఏదైనా కోర్టు కేసు అయినప్పుడు ఏం మాట్లాడతారు? ఆయనకి సక్సెస్ అయితే దాంట్లో నాకు మంచి తీర్పు వచ్చిందండి, ఇది పరలోకం ఆమోదించింది, దీవించింది, నాకు మంచి తీర్పునిచ్చింది అని అంటుంది. కీర్తన 54వ అధ్యాయం 1వ వచనము, కొన్ని వచనాలు 2-3. కీర్తన 54:1. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు. సో నాకు న్యాయం తీర్చు అంటే ఇక్కడ ఈ కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏమిటి? నాకు మేలు చెయ్యు. 43:1. కీర్తన 43:1. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. వాళ్ళందరూ నా మీద పడుతున్నారు, నా తరపున వాళ్ళతో వ్యాజ్యం. ఇదొక తీర్పు. నాకు న్యాయం చెయ్యు అని అడుగుతున్నాను. నాకు న్యాయం చేయి, నేను అన్యాయానికి గురి అవుతున్నాను, నాకు న్యాయం చేయండి. కాంటెక్స్ట్ అర్థం అవుతుందా? 31:9. సామెతలు 31:9. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయము జరిగించుము. సో ఇప్పుడు ఇది పాజిటివ్ సెన్స్ అర్థమవుతుందా? ఇక్కడ న్యాయము జరిగించు. ఎవరికి? దీనులకు, దరిద్రులకు, శ్రమపడు వారికి. సో అలాగే నేను కూడా చాలా బాధలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, దేవుడు నాకు న్యాయం చేశారు అని ఈమె చెబుతుంది. అది కాంటెక్స్ట్. నాకు న్యాయం తీర్చాడు. సో ఇక్కడ రాఖేల్ ఏం చేస్తుంది? ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద స్పిరిచువల్ కాన్సెప్ట్ ఆఫ్, ఆమె తన యొక్క ఆధ్యాత్మికత తీసుకొని వస్తుంది. ఎలా తీసుకొని వస్తుంది అని అంటే, నేను చేసిన ఈ క్రియ అది పరలోకంతో అనుసంధానం చేయబడి ఉంది. విత్ గాడ్లీ కనెక్షన్స్ డిడ్ ఐ కనెక్ట్. ఇక్కడ దాను పుట్టడం వలన, కుమారుడు పుట్టడం వల్ల నేను పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నాను అని అనుకుంటుంది ఆమె. అర్థమవుతుందా? నేను పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నా, నేను చేసింది ఆమోదించింది పరలోకం, అందుకే నాకు కుమారుడు పుట్టాడు, లేకపోతే అమ్మాయి పుట్టును, లేకపోతే పుట్టకపోను. సో ఆయా మీద ఏమనుకుంటుంది? నేను పరలోకపు పనిలో పాలి భాగస్తురాలై ఉన్నాను అని నాకు రూఢిపరచబడుతుంది. దేవుడు నాకు న్యాయం చేశాడు అని దాను అని పేరు పెడతాను. Divine mysteries have been hidden from me regarding my sister. దైవికమైనటువంటి విషయాలు దేవుడు నాకు మరుగు చేశారు. నా సహోదరి విషయం బట్టి నాకు మరుగుగా ఉంది. నాకు తెలియదు, నాకంటే ముందు ఈమె పెళ్లి చేసుకుంటుందన్న సంగతి నాకు తెలియదు. ఈ విషయం నాకు తెలియలేదు అని నీకు చెప్పి చేయాలా? చెప్పండి. మనకి చాలా సందర్భాల్లో నీకు తెలిసితే ఒకలాగా ఉంటుంది, నీకు తెలియకపోతే సడన్గా నీ ముందు ఒక సిట్యువేషన్ ఇలా వస్తే అప్పుడు ఎలా స్పందిస్తావు, దానికి ఎలా స్వీకరిస్తావు దాన్ని? రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతిదీ అలాగని ప్రతిదీ దేవుని నడిపింపు అనుకుంటే మళ్ళీ పొరపడతావు. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఇది దేవుని నడిపింపా కాదా, లేకపోతే నా ఆలోచనలో నుండి వచ్చిందా, నా తలంపులలో నుంచి పుట్టిందా ఇది,
నా డిజైర్స్లో నుంచి పుట్టిందా లేకపోతే పరలోకపు దర్శనం చేత ఇది పుట్టిందా? రెండు ఉన్నాయి ఇక్కడ. అలాగనే వాళ్ళలో నువ్వు వారి లేయా రాఖేల్ చెప్పులలో నీ కాలు పెట్టేసి నించోక. ఆమె చెప్పు ఆమెదే, ఆమె మార్గం ఆమెదే, నీ మార్గం నీదే. అందులో పెట్టి చాలామంది ఏమనేసుకుంటారని అంటే వాళ్ళ రోల్లోకి వెళ్ళిపోతారు. వారి పాదాల దగ్గర ధూళికి కూడా పని చేయం మనం. చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ వాళ్ళది, స్పిరిచువల్ స్టాండర్డ్స్ చాలా హై లెవెల్. కాబట్టి ఈ రెండు విషయాలు ఉన్నాయి. నేను ఇంతవరకు ఒకటే మాట్లాడుతూ వస్తున్నాను, ఇంకొకటి మాట్లాడలేదు. ఇది చెప్తున్నాను, ఇది కూడా దేవుని నడిపింపు అన్నది పరలోకం చేత దర్శనం పొంది వచ్చిన నడిపింప, లేక నీ ఓన్ డిజైర్స్లో నుంచి నీ కోరికలలో నుంచి పుట్టినటువంటి ఒక తలంప. ఈ డిఫరెన్సియేషన్ నీకు తెలియకపోతే తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. అప్పుడు నీ నిర్ణయం రాంగ్ అయితే నీ జీవితకాలంలో బాధపడాల్సి వస్తుంది. స్టెప్ రాంగ్ పడితే, అందుకే అంటారు ఒక అడుగు వేసే ముందు 100 సార్లు ఆలోచించు. ఒక అడుగు వేసే ముందు 100 సార్లు ఆలోచించు. ఎందుకో తెలుసా? అడుగు వేసిన తర్వాత మరలా నువ్వు రాలేవు, లాక్ అయిపోతావు. అందుకనే ఆధ్యాత్మికంగా ముఖ్యంగా ఈ వివాహ విషయాలు ముఖ్యంగా కోరికల్లో పడి, ఆలోచనలో పడి, ఇన్ఫాచ్యుయేషన్కి గురి అయిపోయి, ఆకర్షణకు గురి అయిపోయి దేవుడు నడిపింపు అనుకొని వెళ్ళిపోయి ఎంతమంది జీవితాలు ట్రాష్ అయిపోయి ఉన్నాయి ఈరోజు. చాలామంది లైఫ్ దేవుడు నడిపింపు అనుకొని వాళ్ళ దర్శనాలు, వారికి ఎక్కడ లేని దర్శనాలు వచ్చేస్తే అప్పుడే, అంతవరకు ఏ దర్శనం రాదు. సడన్గా ప్రేమ అనేది పుట్టేసరికి ఎక్కడ లేని దర్శనాలు అన్నీ వచ్చేస్తుంటాయి. అది వాళ్ళకి తెలియదు పాపం. హృదయంలో నుంచి నీ కోరికల్లో నుంచి వచ్చేస్తున్న దర్శనం అని అనుకో. ఆవిడ రాఖేల్లో లైన్లోకి వెళ్ళిపోద్ది, లేయాలాగా వెళ్ళిపోతుంటుంది. ఇంకెవరు చెప్పిందే వినిపించుకోదు. ఆవిడ ఊహించేసుకుంటుంది అంతా. కళలు వచ్చేస్తున్నాయి, అన్ని కళలు అలాగే వచ్చేస్తున్నాయి. వాక్యం కూడా అలాగే వచ్చేస్తుంది. ఆ రోజు వాక్యం కూడా రాఖేలు, యాకోబు, అబ్బబ్బబ్బా దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, ఎన్ని నిదర్శనాలు చూపించేస్తున్నాడు. అయిపోయింది, అయిపోయింది కదా. అదే స్పీడ్లో ఆ యువతల వాళ్ళు అవతల వాళ్ళు ఆగు, తొందరపడక, ఆలోచించు, గాబరా పడద్దు అంటే నాకు ఎన్ని దర్శనాలు, ఎన్ని కన్ఫర్మేషన్లు. నువ్వు చెప్పేది నాకు ప్రత్యేకంగా దేవుడు చెప్పేస్తుంటే అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి మాట పట్టించుకోరు, వినరు. ఎందుకంటే వాళ్ళకి బాగా డైరెక్ట్ కనెక్షన్ వచ్చేస్తుంది పైనుంచి. ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా వెళ్ళి గోతిలో పడుతుంటారు. జారుడు బల్ల చూసారా? ఎత్తైన జారుడు బల్ల సర్రమని ఎక్కేస్తారు, అక్కడి నుంచి జారి పడతారు. వద్దు పడతావు అని నాకు తెలుసు. అప్పుడు చూడు, ఆ తర్వాత చూడు సిచ్యువేషను. చెప్పింది వినలేదే, చెప్పుంటే వినుంటే బాగున్నే. ఏమిటి పరిస్థితి, ఏమిటి ప్రాబ్లము, ఏమవలేకపోతున్నాం. ఒకటి కాదు చూడు, ఆ పెళ్ళి వైభవం చూడు ఎలాగుంటుందో, మేకప్లు చూడు ఎలాగుంటుందో. అంతా రాఖేల్ స్టైల్ అని అనుకుంటారు. ఆవిడ చేసిందో లేదో మనకు తెలీదు. ఇక్కడ మాత్రం మోడర్న్ రాఖేలు, మోడర్న్ నెల రోజుల వరకు వెళ్ళవసరం లేదు. మరో నెక్స్ట్ వీక్లో చూడు, చింపిరి జుత్తు, ఆయిల్ కారుతున్న ఫేసు తో అంటారు. ఏంటి మొన్న లాస్ట్ వీక్ పెళ్ళి ఎంత దీనిగా కనిపించలేదు, అంత అయిపోయింది.
సో కాబట్టి యూ షుడ్ బి అవేర్ అండ్ బివేర్. నీవు నడిచే నీ నడత, నీ క్రియ పరలోకంతో కనెక్ట్ అయ్యి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఏ కనెక్షన్ లేకుండా, ఏమీ లేకుండా ఏదో నాకు దేవుడు దర్శనం ఇచ్చేస్తున్నాడు, చేసేస్తున్నాడు కాదు. సో రాహేల్ అంటుంది, దేవుడు నాకు న్యాయం చేశాడు, నేను కరెక్ట్గానే చేశాను, నా ప్లాన్ దేవుని యొక్క ప్లాన్తో కనెక్ట్ అయ్యింది, న్యాయం జరిగింది, కాబట్టి దేవుడు నాకు న్యాయం చేశాడని చెప్పి దాన్ అని పేరు పెడుతుంది. ఆ తర్వాత రెండవ కుమారుడు 7:8 రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి బిల్హా రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు ఏమంటుంది, దేవుని కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచి తిని. ఇదేమిటి అనేది నిన్న చూసాం కదా. పోరాడడం ఏమిటి, గెలవడం ఏమిటి? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఈ డీటెయిల్స్ కావాలంటే నిన్న తోరా స్టడీ వినండి, వెళ్ళి మనకు యూట్యూబ్లో ఉంటుంది. చాలా విషయాలు మనం స్టడీ చేసాం అందులో. ఓకే, అక్కడి నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం. 7, 8 తర్వాత దాను నఫ్తాలి చూసాం. 9వ వచనంలో ఏముంది, లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసిన జిల్ఫాను తీసి యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చాను. సో అది కూడా మనం చూసాం. నిన్న అడిగారు క్వశ్చన్, నిన్న నైట్ ఏమని అడిగారు అంటే, లేయాకు సరే రాహేలు చేశారు అని అంటే, రాహేలుకి పిల్లలు లేరు కాబట్టి తన దాసిని ఇచ్చింది, బాగుంది, సరిపోయింది. లేక ఆల్రెడీ 4 ఉన్నారు కదా సార్ పిల్లలు, మళ్ళీ ఈవిడేంటి మళ్ళీ తన దాసిని తీసిస్తుంది అని నిన్న క్వశ్చన్ రేస్ చేశారు. ఆల్రెడీ ఈమెకి 4 పిల్లలు ఉన్నారు, రాహేలుకి పిల్లలు లేరు కాబట్టి ఆమె తన దాసిని ఇచ్చింది. అక్కడ బాగుంది, అక్కడ వరకు. ఈమెకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, 4 పిల్లలు, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, శివుడు స్తుతిస్తాను. మళ్ళీ ఇంకా ఏంటి ఇక్కడ, ఈమెందుకు తన దాసిని ఇస్తుంది? ఈ క్వశ్చన్కి తోరా స్టడీ చేస్తా ఉంటే నీకు ఆన్సర్ దొరికేస్తుంది. సో బగాద్ నేను నేర్చుకున్నాం. బగాద్ అనే పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆషేర్ రెండవ కుమారుడు ఆమె ఆషేర్. సో ఇప్పుడు లేయా తరపు నుంచి ఎంతమంది? 6. సో ఎంతమంది వచ్చారు 12 మందిలో? ఇప్పుడు 8 మంది, 6 + 2 8 మంది పుట్టారు ఇప్పటికి ఆషేర్తో. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదంతా ఇది తెగులు మాట్లాడుతున్నట్టు, ఫస్ట్ తెగులు, 2వ తెగులు, 3వ తెగులు, 4వ తెగులు లైన్గా జరిగిపోయినట్టు ఇక్కడ కూడా లైన్గా ఒకరి తర్వాత టకటక జరిగిపోతుంది కాదు. అంతా ఎంత టైం పడుతుందో గర్భం ధరించడం, ఇదంతా తెలుసు కదా. ఇదంతా వెంటనే జరిగిపోతున్నది కాదు. ఇట్ టేక్స్ టైం. 14వ వచనం, గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయము అని లేయాతో అనగా, ఆమె ఎవరు? ఆమె లేయా, నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? వీళ్ళతో గొడవలాడేసుకుంటున్నారు ఇక్కడ. నా భర్తను తీసుకున్నావు చాలదా? ఇప్పుడేమో నా కుమారుడు రూబేను వెళ్ళి పుత్రదాత వృక్ష పళ్ళు తీసుకొని వస్తే అది కూడా లాగేస్తున్నావా? అడుగుతున్నావా? ఏ బాబు ఇక్కడ కూర్చో, అది కూడా లాగేస్తున్నావా? గొడవలాడేసుకుంటున్నారు కదా. వీళ్ళు చాలామందికి తెలియదు, ఇది గొడవల్లా కనిపిస్తుంది. పరిశుద్ధులండి వీళ్ళు, నీతిమంతులండి. నీతిమంతులు సెయింట్లీ లెవెల్లో ఉన్న వాళ్ళు గొడవలు ఆడుకోరండి. ఇది గొడవలు కాదు, ఇది మామూలు ప్రతిరోజు ఇళ్లలో జరుగుతున్న గొడవలు లాంటి గొడవలు కాదు ఇవి. డైలాగ్స్ చెప్పాను కదా నిన్న. ట్రాన్స్లేషన్ హీబ్రూలో వాడిన పదాలేటి కొన్ని వేల సంవత్సరాల క్రితము
చెప్పినటువంటి మాటలు ఇవి. అప్పుడున్న కాలంలో వారి పదాల యొక్క అర్థాలు ఏమిటి, దాని మీనింగ్స్ ఏమిటి? ఇప్పుడు నీకున్నటువంటి కాలమానంలో నుంచి మన దగ్గర గొడవలు అయిపోతుంటే ఇలాగే వీళ్ళు కూడా గొడవలు ఆడేసుకుంటున్నారనమాట అని అనుకుంటే చాలా పొరపాటు. నీకులాగే గొడవలు ఆడుకుంటే దేవుడు ఎందుకు వీళ్ళని దర్శించారు? గొడవల మధ్య సమాధానకర్త ఉండడే? షాలోమ్ ఉంటుందేంటి? సమాధానకర్త ఎలాంటి గృహంలో ఉంటారు? ఆయనకు అనుగుణమైన వాతావరణం కలుగజేస్తే కదా ఆయన వాసం చేసేది. ఇప్పుడు నా కుమారుని పుత్రదాశవాడు తీసుకుందావా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో సాయనించను, నీతో ఉంటాడు. అంతా చాలా అసహ్యకరంగా ఉంది. ఏంటి నాకు అది ఇచ్చే, నేను నీకు ఇచ్చేస్తాను. ఈయన ఏమైనా ఆట వస్తువా? ఈరోజు నువ్వు అటెళ్ళు, వీళ్ళిద్దరు ఫుట్బాల్ ఆడుకుంటున్నారా? ఏమవుతుంది ఇక్కడ? ఈయనేమో సైలెంట్గా ఉన్నాడా? ఈజ్ ఈ కీపింగ్ క్వైట్? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? అన్ని డైలాగులు ఇక్కడ రాయాలని అంటే పెద్ద పుస్తకం వస్తుంది. ఇక్కడ అందరూ నన్ను అడిగారు కదా, ఏంటి సార్ అది యాకోబు గారు సైలెంట్గా ఉన్నారేంటి, ఏ డైలాగులు లేవు ఇక్కడ? వీళ్ళిద్దరేమో గొడవలు ఆడేసుకుంటున్నారు. ఈరోజు నాది, నా వంతు. అసలు ఇదంతా బాగుంది? అది మోడెస్ట్గా లేదు. అది మోడెస్ట్గా ఉందా? అసలు ఇదంతా ఇమ్మోడెస్ట్గా ఉంది. ఏంటి ఇలాంటి విషయాలు ఇలా పొందుపరిచారేంటి? ఒక దేశాన్ని ఆవిర్భావంలోకి వస్తున్నటువంటి క్రియలో ఏమిటి గొడవలు, గందరగోళం? 12 గోత్రాల ఆవిర్భావం, ఒక దేశం ఆవిర్భావం ఏంటి ఇలా జరుగుతుంది? ఇమ్మోడెస్ట్గా జరుగుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. మీరు అనుకుంటున్నట్టు అలాగ కాదు, మీరు ఊహించుకుంటున్నట్టు కాదు. లిటరల్ సెన్స్లో, ప్లెయిన్ సెన్స్లో చూస్తే ఇలాగే నీకు కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ శారీరకమైన ఆలోచనలు విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా వారు ఆలోచించే కోణాలు చూడండి. వారు ఆలోచిస్తున్న కోణాలు ఏంటి? వారి ఉద్దేశం ఏమిటి? అసలు ఈ మాటలు ఆడుట వలన వారి ఉద్దేశం ఏమై ఉంది అక్కడ? ఇమ్మోడెస్ట్గా ఉన్న ఇవన్నీ విషయాలు మామూలుగా చదివితే. అందుకే తోరా అనేది అంతా కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఇలాగ ఉంటుంది, మంచిది. ఎందుకనంటే అది ఇజ్రాయేలుకి మాత్రమే ఇచ్చారు, అన్ని జనాంగానికి ఇవ్వలేదు. వారికే తెలుసు ఈ విషయాల యొక్క అంతరార్థం, లోతైన భావాలు, విషయాలు. కాబట్టే వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే హై లెవెల్లో ఉన్నారు. సో ఫస్ట్ 14వ వచనం, గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి టైంలో, రాజులు పరిపాలిస్తున్న టైంలో 2గా డివైడ్ అయిపోయింది కదా. సొలొమోన్ గారి తర్వాత నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ 2గా డివైడ్ అయిపోయింది. ఇటువైపు యూదా వంశస్థులు, దావీదు గారి లైన్లో వస్తున్న వారు పరిపాలన చేస్తున్నటువంటి టైంలో హెజ్కియా రాజు యొక్క కుమారుడు మనష్షే, తెలుసు కదా అందరికి. మనష్షే చాలా చాలా కఠోరమైన దుర్మార్గపు ఒక రాజు. బట్ ఫస్ట్ అంతా అలాగ ఉన్నాడు. తర్వాత ఆయన పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగాడు. ఈయన ఈ యొక్క తోరా విధానంలో లేక తోరాకు దూరంగా నడిచినటువంటి టైంలోని ఈ మనస్సే కూర్చొని ఇలాంటివన్నీ ఎంచేవాడట. బైబిల్లో ఉన్న విషయాలు ఎంచి మాట్లాడుతూ ఉండేవాడట. ఏమని మాట్లాడేవాడు? ఏంటి మోషే గారు, గోధుమల కోతకాలము, రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్ష పండ్లు తెచ్చి, ఇదంతా అవసరమా? రూబేను వెళ్ళి పుత్రదాత వృక్ష పళ్ళు తెచ్చాడంటే అయిపోయింది కదా. గోధుమల కోతకాలము అని చెప్పాలా? మోషే గారు ఇలా రాశారు. ఎందుకు ఇలా?
ఆదికాండం 36:22. లోతాను కుమారులు హోరీ, హోమీము, లోతాను సహోదరి తిమ్నా. ఇవి అవసరమా? ఇదంతా ఎందుకు? లోతాను సహోదరి ఎవరైతే ఏంటి? తిమ్నా అంటే ఇప్పుడు లోతాను సహోదరి తిమ్నా. 36:12. తిమ్నా ఏసావు కుమారుడైన ఏలీఫాజునకు ఉపపత్ని. ఎవరికి ఉపపత్ని అయితే మనకేంటి? ఇదంతా ఎందుకు ఇలా రాసుకొని వచ్చారు? ఇలాగంతా మాట్లాడేవాడంట. ఇప్పుడు చెప్పినట్టు గోధుమల కాలము, కోత కాలము అని చెప్పాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి పుత్రదాస వృక్షఫలం తెచ్చాడంటే అయిపోయింది కదా అని. ఇలా మనషే బైబిల్లో తోరాలో ఉన్నటువంటి విషయాలు తీసి తప్పుగా మాట్లాడేవాడంట. ఆయన మాట్లాడుతున్నప్పుడు పరలోకం నుంచి దైవ స్వరము వచ్చి వినిపించి ఏమని చెప్పిందంటే, కీర్తనలో చెప్తున్నాడు 50 అధ్యాయము 20-21. కీర్తన 50:20-21. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావా? సో మాతృమూర్తులు తల్లులుగా భావిస్తారు. ఎవరి మీద కొండేలు చెప్తున్నావు నువ్వు? నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావా? పరలోకం నుంచి స్వరము మనషేకు, ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనినై ఉంటిని. అప్పుడు నువ్వేమనుకున్నా? ఏం పట్టించుకోడు సర్వోన్నతుడు, ఏం పట్టించుకోవడానికి సైలెంట్గా ఉంటున్నావా? అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను నేను గద్దిస్తాను. ఏమనుకుంటున్నావు ఏంటి నువ్వు? నీకేం తెలుసా అసలు? నువ్వు మాట్లాడుతున్నావు మనషే. తోరాలో ఉన్నటువంటి వచనాలు, మాటలు, ఈవెన్ ఒక్క అక్షరం ఎక్స్ట్రా వేస్ట్గా తోరాలో ఉంది అన్నది ఏమీ లేదు. ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరము దానికి సంబంధించింది వివరణలు ఉన్నాయి. ఊరికినే తోరా రాయలేదు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇలా మాట్లాడటం ద్వారా తోరా యొక్క వాక్యములను నీవేం చేస్తున్నావు? హేళన చేస్తున్నావు. నువ్వు హేళన చేయటం ద్వారా జరిగేది ఏమిటంటే నువ్వు తోరాను పాటించలేని వాడితో సమానము. అల్టిమేట్లీ వైలేటెడ్ ది ఎంటైర్ తోరా. నువ్వు ఎంటైర్ తోరానే నువ్వు ఏం చేసేసావు? ధిక్కరించిన వాడు అయిపోతున్నావు. నేనేమి మాట్లాడలేదు కదా, సైలెంట్గా ఉన్నానని అనుకుంటున్నావా? ఈ సంగతులు నీ ఎదుట పెట్టి నేను వరుసగా పెట్టి నేను గద్దిస్తాను. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గెమారా, దానికి ఆ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది. చాలామందికి తెలియదు ఇవన్నీ ఎందుకు, దేనికి అని చెప్పి. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి అనే మాట తోరా ఎందుకు వ్రాసింది, ఎందుకు అక్కడ చెప్పుతుంది అని అంటే దానికి రావా సన్ ఆఫ్ రబీ ఇస్కాక్ సేస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి? నీతిమంతులైన వాళ్ళు, ద రైచియస్ డూ నాట్ ఎక్స్టెండ్ దేర్ హ్యాండ్స్ టు ఎంగేజ్ ఇన్ రాబరీ. వారు దొంగతనం చేయరు. నీతిమంతులైన వాళ్ళు దొంగతనం చేయరు. ఇప్పుడు గోధుమల కోతకాలం అని ప్రస్తావించడానికి గల కారణం ఏమిటనంటే ఆ దినములలో విస్తారంగా పంటలు వచ్చేవి. ఓనర్ ఉండి సాగు చేసిన భూములు ఉంటాయి, ఓనర్ లేకుండానే పొలములోని పండేటటువంటి పరిస్థితి ఉంది. సో రూబేను ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే తాను తాను చిన్నవాడు, అప్పుడు పెద్ద వయసు కాదు ఇప్పుడు రూబేన్ని. తాను వెళ్ళి దొంగతనం చేయలేదు, ఎవరో పొలంలోకి వెళ్ళి తెచ్చిలేదు, ఎవరు లేరు, ఓనర్ లేరు, ఓపెన్గా ఉన్నటువంటి ఫీల్డ్లోకి వెళ్ళి ఆయన తీసుకొని వస్తున్నాడు అని తెలియజెప్పడానికి
ఈ మాట వ్రాసారు అని చెప్తున్నారు. నీతిమంతులు వారు దొంగతనం చేయరు. ఈవెన్ స్మాల్ ఐటమ్స్, అది చిన్నదైనా సరే. ఇక్కడ ఇది ఒక పండు అనే మనకి ట్రాన్స్లేషన్ చేశారు, పుత్రదాత వృక్ష పండ్లు అని ట్రాన్స్లేషన్ చేశారు. అసలు ఆ యొక్క మాటకు చాలా మీనింగ్స్ ఉన్నాయి. హీబ్రూలో మనకి ఆ వర్డ్ దూదాయిం అని చెప్తారు. దూదాయిం హీబ్రూలో ఏమిటి అసలు ఈ దూదాయిం అంటే? Rav says they are a plant called Yavruhe. లేవి గారు ఏం చెప్తున్నారు? ఇది దే ఆర్ వైలెట్స్. వైలెట్ కలర్లో ఉండేది పళ్ళు కాదు, మొక్క, పువ్వు వైలెట్ కలర్లో ఉంటుంది. ఆర్ జాస్మిన్స్, మంచి వాసన ఇచ్చేటటువంటి ఒక చిన్న మొక్క. So some translators such as Targum Onkelos translate Dudaim as mandrakes. So Onkelos garu అని అంటారు దీన్ని ఇది mandrake అంటారు. అంటే ఏమిటది? సంతానోత్పత్తిని ప్రేరేపించే శక్తి కలిగిన ఒక మొక్క. సంతానోత్పత్తి ప్రేరేపించే శక్తి కలిగిన ఒక మొక్క. ఫర్టిలిటీ ఇండ్యూసింగ్ పవర్స్ ఉన్నాయి మ్యాండ్రేక్స్కి. ఇదే ఒక వచనం దూదాయిం అనేటువంటి ఒక వర్డ్ మనం రాష్బామ్ గారు ఏమంటారు? రాష్బామ్ అని అంటే రాశి గారి యొక్క మనముడు. రెండర్స్ దూదాయిం యాజ్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద డేట్స్. ఫ్లవర్స్ ఆఫ్ ద డేట్స్. కొంతమంది పువ్వులు, కొంతమంది పళ్ళు, మొక్క, వాసన ఇచ్చేది. సాంగ్ ఆఫ్ సాంగ్స్ 7:14 పరమగీతంలో మనం చూస్తే పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చునది అని ఉంది. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చునది. సో దట్ మీన్స్ ఇది మంచి స్మెల్ ఇస్తుంది, జాస్మిన్ లాగా. జాస్మిన్ తెలుగులో మల్లె పువ్వులా. ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇట్స్ ఎ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్. సో అలాగే ఈ మ్యాండ్రేక్ అనే యొక్క ప్లాంట్ కూడా అలా మంచి వాసన వచ్చేదిగా ఉంది. దానికి తోడు ఆ మొక్క యొక్క రూట్స్ మీరు చూసారనుకోండి, వేర్లు, ఆ వేరు మనిషి ఆకారంలో ఉంటుంది. ఆ వేర్లు చూడండి ఎలాగుందో. మనిషి హ్యూమన్ ఫామ్లో ఉంటుంది. ఆ వేర్లు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మనిషిలా ఉంటుంది దాని షేప్ అంతా కూడా. కొన్ని రూట్స్ ఏమో పురుషుల్లా ఉంటుంది, కొన్ని రూట్స్ ఏమో స్త్రీలలాగా ఉంటుంది. ఆ షేప్ చూడండి. సో దిస్ ఈజ్ ద ఫ్రూట్ ఆర్ రూట్ ఆర్ ఫ్లవర్ ఆర్ ఫ్రాగ్రెన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రకారంగా. సో కాబట్టి ఆ వాసన ఆ యొక్క సంతానోత్పత్తి చేసేటటువంటి ఆ యొక్క ఇంటెన్స్ పెంచుతుంది, శక్తి పెంచుతుంది అనే క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే పాజిటివ్ ఫీలింగ్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క వాసన కన్సెప్షన్కి బాగా ఉపయోగపడుతుంది, కన్సీవ్ అవ్వడానికి అని చెప్పేసి చెప్తారు. సో నా ఈ పుత్రదాస వృక్ష పువ్వు, పండు, రూట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రూబెన్ వెళ్ళి డెలిబరేట్గా దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకనంటే దీనికి ఈ యొక్క శక్తి ఉంది అని వాళ్ళకి తెలుసు. సో దీన్ని బట్టి అంటే రూబెన్కి ఏమిటి ఈ ఆశ? మా అమ్మ మళ్ళీ గర్భం ధరించాలని, మా అమ్మ గర్భం ధరించాలి అని చెప్పి ఈయన వెళ్తే ఆడలేదు. రూబేను వెళ్ళి తీసుకొని వచ్చి ఇస్తున్నాడు, నా తల్లి మళ్ళీ గర్భం ధరించాలి అని. దీన్ని బట్టి మనకు సేజెస్ చెప్తున్నారు ఏమని? Reuben displayed his unselfish devotion to his mother.
తన తల్లికి అతడు చూపిస్తున్నటువంటి నిస్వార్థమైన ఒక తల్లి ప్రేమ, నిస్వార్థమైన తల్లి ఎడల భక్తి భావం. సాధారణంగా పిల్లలు ఆలోచించే విధానం ఏంటి? రూబెన్ తర్వాత ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక 2 యాడ్ అయ్యారు. ఎంతమంది ఉన్నారు? ఇంకా కావాలి అనే తత్వం ఎవరికి ఉంటుంది? పిల్లలకి కాంపిటీషన్, పిల్లలు పెరుగుతున్న కొద్ది కాంపిటీషన్ పెరిగిపోతుంటుంది. అవునా కాదా? పిల్లలు పెరుగుతున్న కొద్ది కాంపిటీషన్ పెరుగుతుంటుంది. తర్వాత వస్తున్న కూర క్వాంటిటీ తగ్గిపోతుంటుంది, ముక్కలు తగ్గిపోతుంటుంది. అంతకుముందు నేను ఒక్కడనే ఉన్నాను, అమ్మ నాకు బాగా పెట్టేది. ఇంకొకడు వచ్చాడు, నాకు ఉన్న దాంట్లో ఒక 2 తగ్గింది. ఇంకొకడు వచ్చాడు, ఇంకో తగ్గింది. ఇప్పుడు ఒకటే ముక్క తినాల్సి వస్తుంది. వీళ్ళందరూ వచ్చేసారు, కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఇక్కడ అంటున్నారు, సేజెస్ ఏమంటున్నారు, అలాంటి ఒక ఏజ్లో ఉన్న ఒక కుమారుడు చాలు, ఇంతకు మంచి ఇంకెందుకు అనే ఉంటారు. కానీ తానేంటి మళ్ళీ మా అమ్మ గర్భం ధరించాలి అని చెప్పి ప్రత్యేకంగా తీసుకొని వస్తున్నాడు. దిస్ ఈజ్ టోటలీ సేజెస్ అంటున్నారు అన్సెల్ఫిష్ యాక్ట్. తన యందు, తన తల్లి యందు అంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? నా స్వార్థం కన్నా నా తల్లి దీవించబడడం ముఖ్యం. రీచ్ అయిందా నా పాయింట్? ఇక్కడ నా స్వార్థం కన్నా నా తల్లి దీవించబడమే నాకు ముఖ్యం అని ఆ చిన్న వయసులోనే రూబెన్ గారు ప్రదర్శించిన ఒక అన్సెల్ఫిష్ యాక్ట్ అది. ఇది ఈ వాక్యం చాలామందికి అర్థం అవ్వదు. చెప్తున్నాం కదా, తోరా అంతా డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటుంది. ఆ లాంగ్వేజ్ యొక్క వివరణ వాళ్ళే చెప్పాలి. ఆదికాండం 35వ అధ్యాయము చదవండి ఎవరైనా. 35:22 వచనం ఏముంది? ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో శయనించెను. అబ్బో, ఇంత దారుణమైన కుమారుడా! ఇదా ఇజ్రాయేలు వంశం, ఇజ్రాయేలు ఆవిర్భావం ఇదా? ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంది ఏమిటి? ఇలా రాసింది తోరా. ఇలాంటి వాళ్ళు పరిశుద్ధులా, నీతిమంతులా? ఇలాంటి వాళ్ళకి గోత్రాలు, భూమి, పరిశుద్ధ భూభాగమా అని అంటే లిటరల్గా చదివినప్పుడు నీకు అలాగే ఎంతో పెద్ద తప్పులా కనిపిస్తుంది. కానీ అక్కడ జరిగిన సంఘటన అది కాదు. అక్కడ జరిగిన సంఘటన అది కాదు. యాకోబు గారి యొక్క స్పెషల్ మంచము రాహేలు యొక్క గుడారంలో ఉంటుందంట. యాకోబు గారి యొక్క మంచము రాహేలు యొక్క టెంట్లో ఉంటుందంట. తన తల్లి గౌరవార్థమై లేయా చనిపోయిన తరువాత ఏంటిది? రాహేలు చనిపోయిన తర్వాత ఆ యొక్క మంచాన్ని ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారు. మంచాన్ని షిఫ్ట్ చేశారే తప్ప అక్కడ రాంగ్ యాక్ట్ చేయలేదు. మంచాన్ని షిఫ్ట్ చేసి తన తల్లి గౌరవార్థము చేసిన క్రియ అది. తోరా అలా సంబోధిస్తుంది అంటే అది ఎంతో సివియర్ సిన్ లాగా పరిగణిస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ ఆయన మంచం షిఫ్ట్ చేశారు, కానీ ఆయన చేసిన పాడు పని కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? రూబెన్ had seen his mother's distress. సో ఇది ఒక నిస్వార్థమైనటువంటి క్రియ. రూబెన్ చూపిస్తుంది ఒక నిస్వార్థమైన క్రియ, తన తల్లి ఎడల ప్రేమ.
Reuben had seen his mother's distress of not bearing any more children after the birth of her fourth son, Judah. యూదా పుట్టిన తర్వాత ఇంకెవరు పుట్టలేదు అని చెప్పి రూబేను అది చూసి, consequently at the spot outdoors, he prayed in the field for divine assistance for her. ఆయన దైవికమైన నడిపింపు రావాలని ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇక్కడ పొలములో అని చెప్పబడిన ఆ మాట యొక్క రెఫరెన్స్ ఏమిటనంటే రూబేను గారు ప్రార్థన చేశారు. దిస్ వాజ్ ద ఫీల్డ్ ఫ్రమ్ విచ్ ద హెల్ప్ కేమ్. ప్రార్థన చేశారు, అక్కడ ఈ ప్లాంట్ దొరికింది. సో ఇట్ గెయిన్డ్ గ్రేట్నెస్, having assisted by providing for the increased fertility of both righteous Rachel and Leah. ఆయన ప్రార్థన చేసినందున ప్రేయర్ను బట్టి ఈ యొక్క మొక్క కనుగొనడం జరిగింది. దానికి ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. ఈయన ప్రేయర్ వలన దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇన్ అడిషన్ టు ప్రొవైడింగ్ ద ఫర్టిలిటీ డ్రగ్, ద ఫీల్డ్ గెయిన్డ్ ఎ మెరిట్ by having Reuben utter his prayers there. రూబేను అక్కడ ప్రార్థన చేయటం వలన ఆ పొలమునకే మెరిట్ వచ్చిందంట. ఆ పొలమునకు మెరిట్ వచ్చింది. సో అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయము. అప్పుడు రాహేలు అడుగుతుంది లేయాని, నాకు ఇవ్వు అని. ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది? రాహేలు అడుగుతుంది, నాకు ఇవ్వు, సో దట్ నా రూమ్ కూడా మంచి సువాసనతో నిండుకుంటుంది. అన్నీ ఇవ్వాలి, కొన్ని ఇవ్వనదా, అన్నీ ఇవ్వనా? కొన్ని. నా రూమ్ కూడా ఫ్రాగ్రెన్స్తో నింపబడుతుంది. ఈ యొక్క సిచ్యువేషన్లో వీరిద్దరి యొక్క భావాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువైపు రాహేలు, ఇటువైపు లేయా. ఆమె అంటుంది, నా భర్తను తీసుకున్నావు, ఇది చాలదా? అది చాలదా? ఇంకా నా పుత్రుడు తెచ్చిన పుత్రదాత వృక్షం కూడా నువ్వు తీసేసుకుంటావు, పళ్ళు కూడా తీసేసుకుంటావా అన్న మాట యొక్క ఎక్స్ప్రెషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇందాకలా మనం చెప్పినట్టు సాధారణంగా గృహాల్లో జరుగుతున్న గొడవ లాంటి డైలాగ్ అయితే కాదు, సెంటెన్స్ అయితే కాదు. లేయా ఏం ఆలోచిస్తుంది అని అంటే, బికాస్ ఆఫ్ వాట్ షీ వాజ్, యాకోబ్ హ్యాడ్ కెప్ట్ హిస్ స్పెషల్ బెడ్ ఇన్ రాఖేల్స్ టెంట్. యాకోబు గారు తన యొక్క మంచాన్ని రాఖేలు యొక్క గుడారంలో పెట్టి ఉంచారు. ఇప్పుడు లేయా ఆన్సర్ చేస్తుంది. లేయా ఏమని అడుగుతుంది అని అంటే, నా భర్తను తీసుకుంటే అది చాలదా అని అంటున్న ఆ ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా మీనింగ్ ఏంటి అని అంటే, నా భర్తను తీసుకున్నావు, అదేమైనా చిన్న విషయమా అంటుంది. నా భర్తను తీసుకున్నావు, అదేమైనా చిన్న విషయమా? ఇది ఆమె చెప్తున్న ఒక మాట. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఆమె తీసుకోవడం ఏమిటి, ఈమె కదా ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏంటి నా భర్తను తీసుకున్నావు అని అంటుంది. అంతే చెప్తున్నాను కదా, నెగిటివ్ ఫ్రేమ్లో నుంచి మనం అన్నీ చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏమన్నా ఇదంతా మనుషులు చేస్తుందా, దేవుని నడిపింప? అప్పుడు దేవుని నడిపింపు ఏంటి? ఫస్ట్ వైఫ్ ఎవరు అవ్వాలనేది దేవుని నడిపింపు. లేయా ఫస్ట్ వైఫ్ అవ్వాలని దేవుని నడిపింపు అయితే,
అప్పుడు మళ్ళీ రాహేలు అధికారం చెయ్యడానికి ఏమైనా ఉందా? చెప్పండి గట్టిగా. లేదు. నువ్వు దేవుని నడిపింపులో నుంచి చూస్తే నువ్వు సైలెంట్గా ఉండాలి. ఇక్కడ నేను ఇచ్చాను, నేను ఆజమాయిషీ చేయడానికి నాకు ఏమీ లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ రాహేలు మీద నాకు ఇవ్వు ఆ పండ్లు అంటే, ఏదో నేను ఇచ్చాను కదా, నీకు అవకాశం ఇచ్చాను కదా, నిన్ను పెట్టాను కదా అని అన్నట్టు నాకు ఆ వృక్షఫలం నాకు ఇవ్వు అని అడుగుతుంది. లేయాని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అది దేవుని నడిపింపు అన్న తర్వాత అలాగ ఆలోచించడానికి లేదు. ఇప్పుడు నేను వస్తున్నాను, పాయింట్కి వస్తున్నాను. అక్కడ వాడినటువంటి హీబ్రూ పదం ఏమిటనంటే హమ్మెఆత్. ఇక్కడ తెలుగులో ఏదైతే చాలదా, అది చాలదా అని ట్రాన్స్లేట్ చేశారు కదా, అక్కడ హీబ్రూలో వాడిన ఒక పదము హమ్మెఆత్. హమ్మెఆత్ ఇది వాడారు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఇజ్ ఇట్ ఏ స్మాల్ థింగ్? ఇది చిన్న విషయమా అని అంటున్నాం. ఇది చిన్న విషయమా అంటే రాహేలు అడుగుతున్నటువంటి ఆ మాటకు లేయా అంటుంది ఇదేదైనా చిన్న విషయమా అని సంబోధించి మాట్లాడుతుంది. అంటే దాని అర్థము ఇది చిన్న విషయము కాదు, ఇది సంథింగ్ ఇంపార్టెంట్ అని. రాదర్ సంథింగ్ క్వైట్ ఇంపార్టెంట్. ఏదైనా కానీ భర్త భార్య మధ్య వచ్చేటటువంటి జరిగేటటువంటి విషయాలలో ఏదైనా కానీ చాలా చాలా ఇంపార్టెంట్గా పరిగణించాలి అని అంటారు. సో ఇప్పుడు అడుగుతున్నారు, ఈ వర్డ్ ఏంటండి? ఇక్కడ హీబ్రూలో వ్రాయబడిన హమ్మెఆత్ అనే ఈ యొక్క వర్డ్ ఏంటి? ఇది ఏమైనా చిన్న విషయమా? ఈ వర్డ్ మనకి తోరాలో 2 దగ్గర వాడారు. ఈ పదము తోరాలో 2 దగ్గర వాడారు. అక్కడ వాడిన విషయం ఒకసారి చూద్దాం. 1 16వ అధ్యాయము 9వ వచనం, సంఖ్యాకాండం 16:9. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారో తెలుగులో మీకు అర్థమవుతుంది. ఈ హీబ్రూ వర్డ్ ఎక్కడ వాడారు అని అంటే 16:9లో వాడారు. ఏమంటున్నారు? తన మందిర సేవ చేయుటకు హషేము మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుట, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చెయ్యవలసిన సేవ చెయ్యున్నట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుట మీకు అల్పముగా కనబడునా? మీకు చిన్నదిగా కనిపిస్తుందా ఈ విషయం అని ఇక్కడ ట్రాన్స్లేట్ కరెక్ట్గా చేస్తున్నారు. చూడండి, అక్కడ వాడిన హీబ్రూ పదం హమ్మెఆత్. తర్వాత అదే వర్డ్ ఇంకొక దగ్గర 13వ వచనంలో చూస్తాం. అదే అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనంటూ అని రాశారు. చూడండి, చాలనట్టు అనే వర్డ్ రాంగ్ అనమాట, ట్రాన్స్లేషన్ దోష. ఇక్కడ హమ్మెఆత్ ఇక్కడ హీబ్రూ వర్డ్ యాక్చువల్గా ఎలా రావాలి? పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మిమ్మును తీసుకొని వచ్చుట మీకు అల్పముగా కనబడుచున్నదా? ఇదేం చిన్న విషయం అనుకుంటున్నారా? మేము రాము అని నువ్వు అంటున్నావే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట అది అల్పంగా కనబడుచున్నదా? ఇదేం చిన్న విషయం తీసుకొని రావడం బయటికి. సో ఈ వర్డ్స్ని బట్టి మనకి సేజెస్ అన్నారు ఇదే వర్డ్ ఇక్కడ లేయా వాడుతుంది. ఆమె చెప్పుతున్న కాంటెక్స్ట్లో వాడిన ఈ పదము యొక్క అర్థము అది చిన్న విషయం కాదు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఆమె మాట్లాడుతున్న విధానము అది చిన్న విషయం కాదు, ఇది గొడవలాడుకుంటుంది కాదు, ఇది భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఒక విషయము. ఆ విషయం గురించిన విషయాలు నువ్వు అనుకుంటున్నట్టు నువ్వేదో థింక్ చేస్తున్నట్టు కాదు. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్.
చిన్న విషయంగా పరిగణించి తేలిగ్గా మాట్లాడొద్దు అని సంబోధిస్తున్న లేయా రాహేలును చూసి. ఎందుకంటే సెపరేటింగ్ ఎ హస్బెండ్ ఫ్రమ్ హిజ్ వైఫ్, తన భార్య నుండి భర్తను వేరు చేసే ప్రయత్నం చేస్తే ఈజ్ as severe a separation as that of distancing someone from the congregation of Israel. దాన్ని ఎలా పరిగణిస్తున్నారు? ఇజ్రాయేలు యొక్క సమాజం నుండి సెపరేట్ చేసిన దానితో సమానము భర్త భార్యను సెపరేట్ చేస్తే. భర్త నుండి భార్యను సెపరేట్ చేసిన, భార్య నుండి భర్తను సెపరేట్ చేసిన అది ఎలాంటిది అని అంటే ఇజ్రాయేలు సమాజం నుండి మనిషిని వేరు చేసినంత దానితో సమానము అంటున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా తన కుమారుడు తెచ్చాడు, తన కోసం ఆలోచించి తన కుమారుడు తెచ్చారు, తన ప్రయత్నం ఏదో తను చేసుకుంటుంది. అందులో కూడా నాకు ఇచ్చే అని అనడం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఏదో నాకేదో లేయా అక్కను నువ్వు ఏదో ధర్మం చేసినట్టు నాకేదో ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నన్ను నాకు కావాల్సింది నాకు ఇచ్చే అని అడుగుతున్నావు ఏంటి? అర్థమవుతుందా పాయింట్ ఏంటో? అది తన పర్సనల్గా భావిస్తుంది. ఇది నాకు ఇచ్చే అని అంటున్నావు ఏంటి? అది ఎంత ఇంపార్టెంట్గా ఆమె భావిస్తుంది. అది చిన్న విషయము కాదు. అర్థమవుతుందా? సేజెస్ అడుగుతున్నారు, ఇంత తతంగం ఎందుకు? అదేదో రాహేలే ఎవరినో పంపించి వీళ్ళు తెచ్చుకుంటే అయిపోయింది కదా. లేయాకు తెచ్చి ఇచ్చిన కానీ నాకు ఇవ్వు అంటే నాన్న అడుగుతున్నావేంటి? ఇదంతా ఎందుకు? పోనీ రాహేలు బయటికి వెళ్తే ఎవరినో ఇచ్చి పంపించి వెళ్ళి తెచ్చేస్తే అయిపోయింది కదా మ్యాటర్. ఇలాగెందుకు ఆలోచించలేదు? ఇది పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఈ మొక్క చాలా రేర్. మొక్క ఎక్కడ పడితే అక్కడ దొరకదు, చాలా రేర్గా దొరుకుతుంది, దొరకడం కష్టం. సో అది రూబేన్ కంట పడింది. రూబేన్ తీసుకొని వచ్చి తన తల్లికి ఇస్తున్నాడు. ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాన్స్ ఫైండ్. అనుకోని రీతిలో అనుకోకుండా దొరికింది. మోరోవర్, if Rachel would have said, all right, I will get my own jasmines. ఒకవేళ రాహేల్ ఓకే సరేలే నేను తెచ్చుకుంటాను వెళ్ళి ఆ యొక్క పుత్రదాత వృక్షఫలాలు అని ఒకవేళ ఆమె లేయా దగ్గర చూసిన తర్వాత తనలో తాను అనుకుంది అడగకుండా ఈయన అంటున్నారు, she could not have answered Leah's question. ఇప్పుడు లేయా ఇది చిన్న విషయమా అనే వర్డ్ బయటికి వచ్చి ఉండేది కాదు. ఈమె తనందరూ తాను వెళ్తే ఇది చిన్న విషయమా అనే వర్డ్ బయటికి వచ్చి ఉండేది కాదు. అంటే అప్పుడు దాంట్లో ఉన్న ఇంటెన్స్ ఏంటో తెలియదు, అందులో ఉన్న తీవ్రత ఏంటో తెలియదు. రాహేల్ చూస్ ఎ సుపీరియర్ ఎథికల్ అప్రోచ్. రాహేల్ ఏం చేస్తుందనంటే తను ఎథికల్గా చాలా హై లెవెల్లో ఆలోచించి చేస్తుంది. షీ నెగోషియేటెడ్ ఎ కాంప్రమైజ్ విత్ అ డిస్ట్రాట్ రైవల్ వైఫ్ లేయా. ఆమె నెగోషియేషన్ చేస్తుంది ఇక్కడ. దాని ద్వారా బోత్ ఆఫ్ దెమ్ వేర్ కంటెంట్. అంటే రాహేల్ ఆర్కెస్ట్రేటెడ్ అండ్ క్రియేటెడ్ ఎ విన్ సిట్యుయేషన్. ఈ యొక్క సిచ్యువేషన్ ఎలా తీసుకొని వస్తుంది అని అంటే రాహేల్ అలాగా మాట్లాడటం వలన, అలాగా అడుగుటం వలన అది తనకి ప్రయోజనం, తనకి ప్రయోజనకరంగా మారుతుంది అని రాహేల్ అడుగుతుంది. ఎలా? నేను బిల్హాని ఇచ్చాను, నాకు కుమారులు పుట్టారు,
ఇప్పుడు నాది అవకాశము, నా అవకాశం, ఇక్కడ అవకాశం అని అంటే నలుగురు, నెలకి 4 వారాలు, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క భార్యతో తను ఉండాలి. ఇప్పుడు రాహేల్ టైం అది. నా టైంలో నేను నా టైంని నేను సాక్రిఫైస్ చేసి నాకు ఇస్తే దేవుడు నా గర్భం తెరుస్తాడు కదా అని ఆలోచించి ఏమే ఆ పళ్ళు నాకు ఇవ్వు అని అడుగుతుంది. అక్కడ నెగోషియేషన్ పెట్టింది అనమాట. అర్థమైందా? అర్థం అవ్వలేదు. సో అప్పుడు నా టైంని నేను ఏం చేస్తే, నాకు ఇవ్వని టైం నేను నాకు ఇచ్చేస్తే, అప్పుడు నేను ఈ చేసినటువంటి ఈ యాక్షన్ ద్వారా నాకు దేవుడు గర్భం తెరుస్తాడు అనే ఒక థాట్తో ఆమె ఆ పళ్ళు నాకు ఇవ్వు అని అడుగుతుంది. రబ్బీ సిమియోన్ సేస్, ఏంటిది మాట? కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షఫల నిమిత్తం అతడు ఈ రాత్రి నీతో శయనించును. చాలా ఇమ్మోడెస్ట్గా ఉంది ఈ మాటలన్నీ. రబ్బీ సిమియోన్ గారు ఏమంటున్నారు తెలుసా? బికాజ్ రాహేల్, ఇక్కడ ఇది లేయా అన్న మాట యొక్క మీనింగ్ వస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా అన్న ఆ మాట యొక్క అర్థం. ఈమెకు యాక్చువల్గా తన భర్త ఈమెతో ఉండాలి. ఈమె అలా కాకుండా తన భర్తను పంపించేస్తున్నందున, ఇచ్చేస్తున్నందున రబ్బీ సిమియోన్ గారు అని అంటారు, తనతో ఉండకుండా మరణమందు మక్పెలలో తను యాకోబుతో లేకుండా తాను చేసుకుంది అని. Rachel cheapened such a significant act. It is a consigned punishment, assigned punishment. ఇది not sleeping together at this point in time. తన సమయము, తన సమయాన్ని తను వినియోగించుకోవాలి. కానీ ఆమె అలా చేయకపోవటం వలన యాకోబు గారితో మక్బేలలో ఉండడానికి ఆమె పోగొట్టుకుంది అని. Nevertheless, a virtuous wife should not avoid this commandment by refusing and by not cooperating. ఇలాంటి ఒక సమయం అందు, ఇలాంటి ఒక విషయంలో భార్య కోఆపరేట్ చేయాలి, రెఫ్యూజ్ చేయకూడదు. ఆమె తోసివేయకూడదు. ఇఫ్ ఇస్ అ ఫేర్ దట్ హర్ హస్బెండ్ డిజైర్స్ టు బి విత్ హర్, తన భర్త రావాలి, తనతో ఉండాలి అని అనుకున్నప్పుడు ఆమె ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు. మెంటలీ, ఫిజికలీ అన్ని విధాలుగా తను బాగున్నప్పుడు she should not delay the act of joining even one night. ఆమె త్రోసివేయకూడదు తన భర్తను. సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, మళ్ళీ ఇది కూడా లిటరల్ బేసిక్ సెన్స్, ఈరోజు నువ్వు నా దగ్గరికి రావాలి అనుకొని ఇప్పుడు పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది అన్నది కాదు. ఇక్కడ ప్రతిదీ అలాగే ఉంటుంది. నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుని పుత్రదాసు పండ్లతో నిన్ను కొంటిని అని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను. ఇది కూడా మళ్ళీ చాలా ఇమ్మోడెస్ట్గా కనిపిస్తుంది ఈ విషయాలు. లేయా అంట యాకోబు గారు వచ్చిన సంగతి తెలిసింది. ఎలా తెలిసిందనంటే గాడిద ఏం చేసింది? అరిచిందా, మురిగిందా, ఏమంటారు దాన్ని? గాండ్రించిందా, ఏమంటారు? ఆ సిగ్నల్ వినగానే ఆమె వెళ్ళింది. ఇక్కడ మనకి ఎలాగ కనిపిస్తుంది? ఈవిడేదో పరిగెట్టుకొని వెళ్ళిపోయి, నువ్వు అటు కాదు ఇటురా, నువ్వు అటు వెళ్ళకూడదు, నేను కొనుక్కున్నాను, అది ఇది అన్నట్టుగా కనిపిస్తుంది కదా. నో, లేయా వాజ్ సచ్ ఎ సెయింట్. లేయా ఎంత పుణ్యాత్మురాలు లేకపోతే పరిశుద్ధురాలు అనంటే
ఈ విషయము అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబు గారు రాహేలు ఇంటికి వెళ్ళాక, గుడారంకి వెళ్ళాక అక్కడ రాహేలు ఎదురుగుండా ఈ విషయము మాట్లాడాలని అనుకోలేదు ఆమె. అలా మాట్లాడితే తనకి అవమానకరంగా ఉంటుంది. కాబట్టి ఆమె ముందు వెళ్ళి యాకోబు గారితో మాట్లాడి ఫార్ అవుట్ ఇన్ ద ఫీల్డ్ చెవులో చెప్తోంది. అందుకని ఏదో రోడ్డు మీద అరుస్తుంది కాదు. ఈమె విస్పర్డ్ ఇట్ బిఫోర్ ఈ వెంట్ టు రాహేల్స్ టెంట్. రాహేల్ని అవమానపరచాలని అనుకోలేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇలా జరిగింది ఈరోజు ఇటు రండి అంటే మళ్ళీ ఈయన మనసు మార్చి ఇదంతా చెయ్యాలి, ఇదంతా చాలా కన్ఫ్యూజన్ స్టేట్, అది కూడా సరైన విషయము కాదు అని చెప్పి ఆయనతో మాట్లాడి ఆమె చెప్తుంది, Rabbi Abba who said, the Holy One, Blessed One, saw that her motive was none other than to produce tribes. పరిశుద్ధుడు, స్తుతి నొందదగిన దేవుడు ఈ సన్నివేశం అంతా ఎలా చూస్తున్నారు, లేయా ఒక మనస్సును ఎలా చూస్తున్నారంటే ఇక్కడ తన యొక్క ఉద్దేశం అంతా ఒకటే ఉద్దేశము, 12 మంది గోత్రాలు రావాలి, ఇదే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏమీ లేదు. దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక జరగాలి అని ఆశయం చూశారు. Therefore the Torah finds it necessary to write. అందుకనే తోరాలో నీవు నా దగ్గరికి రావాలి అని చెప్పి రాసింది. ఎందుకు అని అంటే దేవుని ప్రణాళిక జరగాలి, దేవుడు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరాలి, అదే మోటివ్, ఇంకో మోటివ్ ఏం లేదు, ఇంకొక ఆలోచన లేదు. అందుకని అన్నారు ఈ మాటలు మోడెస్ట్గా కనిపిస్తుంది కానీ అది కాదు ఉద్దేశం. అయితే ఇది చాలా మోడెస్టీగా జరుగుతున్నటువంటి ఒక విషయము. సో వీళ్ళు పునాదులు. ఈచ్ సిస్టర్స్, పూర్ణ గారు ఏమంటున్నారు, రదాక్ గారు ఏమంటున్నారంటే ఈచ్ సిస్టర్, అటు లేయా కానీ ఇటు రాహేలు కానీ వారి యొక్క మోటివ్ అంతా కూడా మరొక బిడ్డ రావాలి, మరొక బిడ్డ రావాలి, మరో బిడ్డ రావాలి, ఇదే వారి యొక్క మోటివ్, వేరే మోటివ్ లేదు. రాహేల్స్ నీడ్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఇక్కడ థాట్ ఏంటి, రాహేల్తో ఉండాలి, ఆమె ప్రెగ్నెన్సీ రావాలి. ఆ లాజిక్ ఓవర్కమ్ అయ్యి విత్ లేయా అండ్ యాకోబ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కైండ్నెస్ ఈమె ఎలాగ ఆలోచిస్తుంది, నేను తినని ఆమెకి ఇస్తే నాకు దేవుడు గర్భం తెరుస్తాడు, ఆమెకి తెరుస్తాడు, మేలు జరుగుతుంది. సో దే ఆర్ అకామిడేటింగ్ రాహేల్స్ అర్జెంట్ అండ్ డెస్పరేట్ డిజైర్ టు అచీవ్ మదర్హుడ్ టు హ్యావ్ యాకోబ్స్ చైల్డ్. సో అప్పుడు ఒకవైపు లేయా కూడా అలాగే ఆలోచిస్తుంది, నాకు ఇలాగ ఇవ్వటం బట్టి తన గర్భం కూడా తెరవబడుతుంది అని ఆలోచిస్తుంది లేయా. సో ఇది ఇటువైపు కానీ అటువైపు కానీ ఇద్దరి యొక్క తలంపులు, ఉద్దేశాలు ఎలాగున్నాయి, నేను త్యాగం చేస్తే తనకు జరుగుతుంది, నేను త్యాగం చేస్తే తనకు జరుగుతుంది అనే ఒక ఆలోచనలతో వీళ్ళిద్దరూ వెళ్తున్నారే తప్ప పోటీ గొడవలు కాదు. అల్టిమేట్గా దేవుని ప్లాన్ జరగాలి. ఇజ్రాయెల్ నేషన్. సో లేయా ఆల్సో ప్రేడ్. లేయా ప్రార్థన చేసుకుంటుంది. ఈ విషయం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఏ క్రియ చేసినా, ఏ కార్యము చేసినా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన అనేది ఏమిటి, దేవుని మీద డిపెండ్ అవుతున్నామని అర్థం. ప్రార్థన అనేది దేవుని మీద డిపెండ్ అవుతున్నాం, దేవుని మీద ఆధారపడుతున్నాం. ఇది జరగడానికి, ఇది సక్సెస్ అవ్వడానికి దేవుని మీద ఆధారపడుతున్నాం అనే అర్థం. ప్రార్థన చేశారు, లేయా ప్రార్థన చేసింది, రూబేను ప్రార్థన చేశాడు, పుత్రదోష బలి తెచ్చారు, లేయా ప్రార్థన చేస్తుంది. సో అదే అంటున్నారు మనకి పెద్దలు, ఏదైనా కానీ నువ్వు చేస్తే, ఏ క్రియ చేసినా ముందు దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చెయ్యు. చిన్న ప్రార్థన, సిన్సియర్గా చేసే యథార్థమైన చిన్న ప్రార్థన నీకు సక్సెస్ తీసుకొని వస్తుంది. అందుకని ఇట్ ఈస్ ద ఫూల్ హూ గోస్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్, ఫర్ డివైన్ ప్రావిడెన్షియల్ అసిస్టెన్స్. దేవుని దీవెన లేకుండా, దేవుని ప్రార్థన చేయకుండా వెళ్ళి పని చేస్తున్నవాడు ఎవడంటే మూర్ఖుడు. వాడంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఎందుకంటే బంగారం నాది, వెండి నాది, అశయం చెప్తున్నారు కదా, బంగారం నాది, వెండి నాది.
అంటే భూమి మీద ఉన్నదంతా కూడా అషేమది. నీవు చేసే ముందు, నువ్వు పని చేసే ముందు నువ్వు అడిగి దేవుని దీవెనలతో వెళ్ళు. అందుకని నా సొంత బలంతో నేనేదో చేసేస్తానని వెళ్ళొద్దు. అందుకే అంటారు, ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ప్రయర్ టు వర్కింగ్ ఏ పర్సన్ సేస్ ఏ ప్రేయర్ సచ్ యాజ్, ప్రార్థనకు ముందు, క్రియకు ముందు, చేసే పనికి ముందు. కీర్తన 90 అధ్యాయము చివరిలో ఏముంది? మా చేతి పనిని స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. నువ్వు ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పుకోవాలి, నా పనిని స్థిరపరచు, నా చేతి పని నేను పని చేస్తున్నాను, ఈరోజు ఆశీర్వదించు, దీవించు దేవా. ఎందుకు అని అంటే నేను చేస్తున్నాను. నేను చేసేటటువంటి పని నువ్వు దీవిస్తేనే అది అభివృద్ధికరంగా ఉంటుంది. నువ్వు దీవించకపోతే ఇంకెందుకు నేను ఎంత చేసినా? అషేము ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టుచున్న వారి ప్రయాసము అంతే. సేమ్ డైలాగు. అషేము నీ వ్యాపారం కట్టకపోతే, అషేము నీ ఇంటిని కట్టకపోతే, అషేము నీ ఉద్యోగాన్ని కట్టకపోతే నీ ప్రయాసం వ్యర్థం, నీ ప్రయాసం వ్యర్థం. అందుకే ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు నా చేతి పనిని దీవించండి అయ్యా, ఎందుకంటే దీవెనలు మీ దగ్గర ఉన్నాయి. నేను ఎంత కష్టపడి పని చేసినా, కీర్తన 100 ఎందులో ఉన్నది, ప్రయాసపడి కష్టపడి చేసింది వ్యర్థమే అని అంటారు. నూట 27:2 మీరు లేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమే. వ్యర్థమే, అంతవరకే నా పాయింట్. అది వ్యర్థం. నువ్వేదో నన్ను దీవిస్తున్నారు, నేనేదో చేసేస్తున్నాను అని అనుకోవద్దు. దేవుని దీవెన ఉంటేనే అది దీవించబడుతుంది. దీవించబడుతుంది అంటే దాని యొక్క అర్థము, దీవించబడుతుంది అంటే అర్థము ఖాళీ అయిపోదు, నీ రేషన్ ఖాళీ అయిపోదు. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటారు? నీ పిండి పీసుకు నీ తొట్టె దీవింపబడును అంటే అర్థమేంటి? పిండి పీసుకు తొట్టె దీవింపబడును అంటే అర్థమేంటి? ఏ రోజు కూడా ఆ తొట్టె ఖాళీగా ఉండదు, ఆ గిన్నె, ఆ పాత్ర ఖాళీగా ఉండదు అని అర్థం. నిత్యము ఆహారంతో ఉంటుంది అని. సో అదే నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి, అషేమును మీద ఆధారపడి నువ్వు వెళ్ళాలి. ఏ పని చేసినా So another viewpoint understands that God listened to Leah. లేయా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. కారణం ఏంటి? ఎందుకంటే షీ had preceded her prayer. తను తన యొక్క క్రియ చేసేదానికంటే ముందు దేవుని మీద ఆధారపడుతుంది. her prayer is built upon actions. అంటే నీ యొక్క క్రియలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే ప్రార్థన మీద ఆధారపడి ఉంది, దేవుని మీద ఆధారపడటంలో ఉంది. అప్పుడే నీ కార్యము సఫలమవుతుంది. నువ్వు ఆశయముని ఇలా పక్కన పెట్టేసి నేను చేసేస్తాను, నేను చెందేస్తాను, నాకు తెలుసు అన్ని ఒక అహం వచ్చిందా, ఇంక దేవుని సన్నిధి తోడై ఉండదు. అందుకనే దీనులైన వారికి ఆయన తన మార్గములను తెలియజేస్తే, ఎవరికి? దీనత్వంతో ఉన్నవారు, తగ్గించుకొని ఉన్నవారికి, వినయముతో ఉన్నవారికి, నాకు ఏమీ తెలియదు, నాకేమీ రాదు, నువ్వు నాకు నేర్పించయ్యా అని ప్రతిరోజు చెప్తున్నాను కదా. ప్రారంభంలో అందరూ అలాగే స్టార్ట్ అవుతారు, దీనంగా స్టార్ట్ అవుతారు. ఏమి తెలీదు, నాకు నేర్పించండి, ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇప్పించండి, పని లేదు, పని ఇప్పించండి అని చాలా దీనంగా వేడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అది వెలగా బాగా బ్లెస్సింగ్స్ వచ్చేసే, బాగా అభివృద్ధి చెందిపోయావా, మర్చిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా ప్రారంభమయ్యాడో, ఎలా గడిగాడో మర్చిపోతాడు. అందుకనే అషేము పలుమార్లు ద్వితీయోపదేశ కాండంలో హెచ్చరిక చేస్తున్నారు, నీవు ఆ దేశానికి వెళ్ళి నువ్వు బాగా దీవించబడిన తర్వాత మర్చిపోక. ఎందుకంటే భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలగజేసేది
నేనే అన్న సంగతి నువ్వు మర్చిపోకుండా గుర్తు పెట్టుకో. నీ పని దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది నేనే ఇస్తున్నాన్న సంగతి గుర్తు పెట్టుకో అని. ఇది చాలా ట్రిక్, ఇది చాలా ట్రిక్. ఎందుకంటే మనిషి ఎప్పటికప్పుడు మర్చిపోయే అవకాశం ఉంది. కొంచెం డబ్బులు వచ్చేసిందా, కొంచెం స్థితి మారిపోయిందా, టక్మని మర్చిపోతాడు, తన స్థితి మర్చిపోతాడు. అందుకే దావీదు గారికి చెప్తారు కదా, దావీదు గారికి నేను గొర్రెల దొడ్డిలో నుండి పిలిచాను, లేకపోతే కనుగొన్నాను ఏదో మాట ఉంటుంది. ఎక్కడ ఉన్నావు? నీ స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? గొర్రెలు కాచుకుంటున్నావు, అక్కడి నుంచి నేను నిన్ను రప్పించాను. మర్చిపోకూడదు. నువ్వు కింగ్ అయిపోయిన తర్వాత నేను కింగ్ అనదు. ఐఎమ్ ఆల్వేస్ ఏ హంబుల్ సర్వెంట్ బిఫోర్ యూ. నేను ఎల్లప్పుడూ నీ ఎదుట వినయము విధేయతతో కూడిన సేవకుడినే. అందుకే కీర్తన 145వ అధ్యాయంలో దావీదు గారు చెప్తా ఉంటారు, రాజు గురించి, రాజ్యత్వం గురించి, రాజరికం గురించి మాట్లాడుతుంటారు. ఒక రాజే ఆయన రాజుగా ఉన్నప్పుడు, రాజు యొక్క స్థానంలో ఉంటే తనకే ఇంత ఇది అన్నప్పుడు సర్వోన్నతుడైనటువంటి రాజుకి ఇంకా ఎంత కదా అని ఆయన హషేమును చూసి పొగుడుతూ స్తుతిస్తూ ఆయన రాజ్యత్వం గురించి రాసిన కీర్తన 145. మల్ఖుద్ కోలా మేము శాంతి బెకోల్ దోర్ బదోర్ అంటే అర్థం ఏంటి? నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నేనంటే మనిషినే. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు ఉంటుంది. రాజులు వస్తారు, అధికారులు వస్తారు, ఎంతకాలం నిలిచిపోతారు? ఊపిరి అంతే. ఊపిరి ఆగిపోయిందా, రాలిపోయాడు, మట్టి పాలైపోతాడు, ఇంకొకడు వస్తాడు. ఎవడు కూడా నేను అని అనడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అన్నావో అయిపోయింది, నీ ఊపిరి ఇలా తీసేస్తే అయిపోయింది, ఫినిష్. అందుకే దావీదు గారు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నువ్వే శాశ్వతుడవైన దేవుడవు, మేమందరము రాలిపోతాము, నీ రాజ్యము నిరంతరము ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. సో గాడ్ అండర్స్టూడ్, దేవుడు అర్థమవుతుంది. లేయాస్ బిహేవియర్, లేయా యొక్క ఆ బిహేవియర్ వాజ్ మోటివేటెడ్ బై హర్ లవ్ ఫర్ గాడ్, దేవుని ఎడల ప్రేమ, అండ్ హర్ డిజైర్ టు ఫుల్ఫిల్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞ నెరవేర్చే విషయంలో ఆమె పడుతున్న ఆసక్తి లేయా ఎడల దేవుడు చూసి ఆమెకి గర్భం తెరుస్తున్నారు. గాడ్ యాక్సెప్టెడ్ లేయాస్ ప్రేయర్స్. కాబట్టి ఆమె డెడికేటెడ్ హార్ట్, ఆమె యొక్క డెడికేషన్ అంటే సమర్పణ, ఆమె యొక్క సమర్పణ దేవుని ఎడల ఎంతగా ఉంది. కాబట్టి దేవుడు ఆమెకు మరలా గర్భాన్ని తెరుస్తున్నారు. సేజెస్ అంటున్నారు, అంతేగాని ఇక్కడ పుత్రదాక్ష వృక్ష ఫలాలు ఏమీ కాదు. ఇది ఎక్కడ దొరుకుతుందండి అని దాని మీదకి వెళ్ళిపోవద్దండి. సేజెస్ అంటున్నారు, దాని మ్యాజిక్ కాదు, లేయా యొక్క సమర్పణ, లేయా యొక్క ప్రార్థన, లేయా యొక్క ఆశ, దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి అనే ఆ ఆశ, ఆ ఆసక్తి మరలా గర్భము తెరవబడడానికి కారణమవుతుంది. ఆయన నామం దీవించబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ షలోమ్.